హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాక్స్ అండ్ క్లాసెస్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం దేని గురించి చెప్పుకుందాం అంటే భార్యాభర్తల మధ్య అంటే దాంపత్య జీవితంలో ఎక్కువ పొరపంచాలు రావడానికి కారణం ఏంటి అన్న దాని గురించి చెప్పుకుందామండి. దాంపత్య జీవితంలోని ఎక్కువగా పొరపంచాలు రావడానికి కారణం ఏంటి అంటే జీవిత భాగస్వామి చెప్పింది సరిగ్గా వినకపోవడం వల్ల వాళ్ళు ఏం చెప్తున్నారో అన్నది ఇంకా అర్థం కూడా చేసుకోలేమన్నమాట. ముఖ్యమైన కారణం, ప్రధాన కారణం ఏంటి అంటే జీవిత భాగస్వామి ఏం చెప్తున్నారో అన్నది సరిగ్గా వినకపోవడమే భార్యాభర్తల మధ్య పొరపంచాలకి కారణం, ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అయితే ప్రస్తుత సమాజంలో చాలా మంది అర్థం చేసుకోవడానికి కాకుండా ఓన్లీ ప్రతిస్పందించడానికి మాత్రమే వింటున్నారు. అంటే అవతల వ్యక్తి ఏం చెప్తున్నారో అన్నది అర్థం చేసుకోకుండా ఓన్లీ ప్రతిస్పందించడం వరకే వింటారు. అంటే కొట్టడం వరకే వింటున్నారు. ఆ విధంగా వింటున్నారు. మీరు కానీ అలా ఉంటే మీరు ఆ కోవకైతే చేరకండి. పదే పదే సలహాలు ఇవ్వడము, తరచు విమర్శించడము, శిక్షించడం చేస్తూ ఉంటే మీ భాగస్వామి మీ వద్ద మనసు విప్పి మాట్లాడలేరు. తన బాధ లేదా మాటలను అర్థం చేసుకుంటాను అన్న భరోసాని మీరు ముందు తనకి ఇవ్వండి. ఇదే ప్రధానమైన కారణం అన్నమాట. అవతలి వ్యక్తి ఏం చెప్తున్నారో సరిగ్గా వినకపోవడం వల్ల అర్థం చేసుకోలేము. వాళ్ళ బాధ ఏంటో, ఆ మాట ఎందుకు అంటున్నారో కూడా మనం అర్థం చేసుకోలేము. వినకపోతే ఇంకేం సరిగ్గా అర్థం చేసుకుంటాం చెప్పండి? సరిగా అర్థం చేసుకోలేమన్నమాట. ఇది ప్రధాన కారణము. దాంపత్య జీవితంలోని పొరపచ్చాలు రావడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే అవతల అంటే జీవిత భాగస్వామి ఏం చెప్తున్నారు అన్నది సరిగ్గా అర్థం చేసుకోకపోవడము, వినకపోవడము అన్నమాట. క్యాజువల్ గా మాట్లాడుతున్నారు కదా అని మామూలుగానే స్పందించడం అంటే మీరు వాళ్ళ అవతల వ్యక్తి ఏం మాట్లాడుతున్నారు అన్నది స్పందించడం కాదండి. స్పందించడం కోసం మీరు వినకండి, అర్థం చేసుకోవడం కోసం వినండి. వాళ్ళ బాధని, మాటని అర్థం చేసుకోండి. వాళ్ళ మాటను మీరు అర్థం చేసుకుంటారన్న భరోసాను ముందు వారికి ఇవ్వండి. ఇలా గాని ఇస్తే మీ దాంపత్య జీవితంలోని ఎటువంటి పొరపచ్చాలకు ఆస్కారమే ఉండదండి. ఒకసారి ఆలోచించండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.